79వ రోజు అపోస్తుల కార్యములు 1 నుండి 7 అధ్యాయాలు చదవండి. ఒక్కొక్క ప్రార్థన 21 సార్లు చేయండి. ఈరోజు సూర్యుడు ఉదయించి నా విజయాల కాలమును ప్రకటిస్తూ మరియు నజరేయుడైన యేసు నామమున నా ఉద్దేశాన్ని నెరవేర్చునుగాక. ఆమెన్. నన్ను నమ్మి నా ఆశయాలలో పెట్టుబడులు పెట్టి నన్ను ప్రోత్సహించే మరియు మద్దతునిచ్చే వారు నజరేయుడైన యేసు నామమున ఇక నిరాశ చెందరు. ఆమెన్. నన్ను అడ్డుకొనే ప్రతి చెడు పరిస్థితి నుండి మంచి ఏదో ఒకటి రావడానికి ప్రభువు నజరేయుడైన యేసు నామమున అనుమతించునుగాక. ఆమెన్. ఎండిపోయిన ఎముకల లోయలో పనిచేస్తున్న ప్రవచనాత్మక శక్తి నజరేయుడైన యేసు నామమున నేను కోల్పోయిన కీర్తిని, సహాయకులను, భర్తను, భార్యను, పిల్లలను, ఆనందమును మొదలైన వాటన్నిటిని నాతో తిరిగి కలుపునుగాక. ఆమెన్. నా జీవితంలో గొడ్డుతనమును ప్రోత్సహిస్తున్న అవిధేయత మరియు దయ్యాల ఆత్మల యొక్క ప్రతి శరీర వైఖరి ఇప్పుడే నజరేయుడైన యేసు నామమున తుడిచివేయబడునుగాక. ఆమెన్. విజయం సాధించగల నా సామర్థ్యమును అనుమానించే వారు త్వరలో నజరేయుడైన యేసు నామమున నా ప్రజలు అగుదురుగాక. ఆమెన్. ఈరోజు నేను ఎదుర్కొనే ప్రతి వ్యతిరేకత త్వరలో నా విజయ కథలో అధ్యయనంగా యేసు నామంలో అగునుగాక. ఆమెన్. ప్రభువా, నా జీవితంలో శ్రేయస్సు కొలతను విడుదల చేయను. అది నజరేయుడైన యేసు నామమున నా పేదరికం యొక్క చరిత్ర అంతటిని మృంగివేయునుగాక. ఆమెన్. ప్రభు నాకు క్రొత్త పేరు మరియు క్రొత్త గుర్తింపును ఇచ్చును. అది నా నేపథ్యంలో ముడిపడి ఉన్న అన్ని వికారమైన కథలను నజరేయుడైన యేసు నామమున పాతిపెట్టును. ఆమెన్. పరలోకమందున నా తండ్రి, నా ప్రార్థనలన్నిటికీ సమాధానాలు ఇచ్చినందుకు నజరేయుడైన యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆమెన్.